అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని నిడసనమట్ట ఛానల్ ధవళేశ్వరం కోటిపల్లి బ్యాంక్ కెనాల్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చొరవతో పూడికతీత పనులు శరవేగంగా జరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండపేట మండలం మారేడుబాక, కపిలేశ్వరం మండలం నేల్టూరు, వల్లూరు, నిడసనమెట్ట, నల్లూరు గ్రామాలకు చెందిన వందలాది ఎకరాల వరి భూములకు సాగునీరు, పశువులకు త్రాగునీరు అందించే కాలువలు, తుప్పలు, చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు గుర్రపు డెక్కలతో నిండి అధ్వానంగా మారింది. మండపేట పట్టణంలో మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు నిడసనమెట్ట ఛానల్లోకి వదలకుండా చర్యలు తీసుకోవాలని రైతులు పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా కపిలేశ్వరం గ్రామం నుండి అంగర్ వరకు పంట పొలాలకు సాగునీరు అందించే కొండయ్య కాలువ, ధవళేశ్వరం నుండి తాళ్లరేవు మండలం పిల్లంక వరకు వేలాది ఎకరాల సాగు భూములకు నీరు అందించే బ్యాంక్ కెనాల్ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఎండగండి సాగునీటి వినియోగదారులు సంఘం అధ్యక్షుడు ఆచంట శ్రీనివాస్ మీడియా ముందు ఆనందం వ్యక్తం చేశారు. కాలువలో గాజు సీసాలు, చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా వాటి ఉనికిని కాపాడాలని ఆచంట శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ వేసవిలో ఎన్నడూ లేని విధంగా మండపేట నియోజకవర్గంలో సాగునీరు, పారుదల కాలువలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణలకు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వ్యవసాయ ఉత్పత్తులు రవాణాకు ఉపయోగపడే పొంత రోడ్లను అభివృద్ధి పరచాలని ఎమ్మెల్యే వేగుళ్లను కోరారు. నీటి సంఘం ప్రెసిడెంట్ ఆసం శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను. ఇలాగే మండపేట నియోజకవర్గం కపిలేశ్వరం మండలం కానీ ప్రతి కాలువ, పెద్ద కాలువ, చిన్న కాలువ పుట్టుకు పనులు మొత్తం ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ గ్రాంట్లు తీసుకొచ్చిన జోగేశ్వరరావు గారికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నారు. రైతులందరూ కూడా చాలా ఆనందంతో ఉన్నారు. అలాగే మేము కూడా మంచి స్పీడ్గా పనులు అన్నీ వర్కులన్నీ పక్కాగా అన్నీ చేస్తున్నాం. ఏ కాలువ కూడా మొత్తం చెట్లు పుట్లు కాలువకు అడ్డొచ్చినాయి ఏ అన్నా సరే తీసేయమని జోగేశ్వర గారి దగ్గర కోరడం జరిగింది. మీకు ఏం అడ్డు ఉండదు, మొత్తం తీసేయండి అని చెప్పారు. కాలంలో పడిపోయి మాత్రం తీసేయమని చెప్పారు. అలాగే నీళ్ళని కలుషితం చేయకూడదని నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. జోగేశ్వర గారు కూడా అదే మాట చెప్పారు. ఏదైనా మార్గాలు ఉంటే మార్గాల్లో చూసుకోండి, కానీ ఈ పెద్ద కాలంలో కానీ పిల్ల కాలంలో కానీ బోధులకు కానీ డ్రైనేజీ నీరు పెట్టొద్దని ఆయన చెప్పడం జరిగింది. తొందరలో అది ఎవరన్నా మీకు మార్గాలు లేని వాళ్ళు మార్గాలు చూసుకోండి, కానీ పెద్ద కాలంలో కానీ పిల్లకాలంలో కానీ పంట బోధుల్లో కానీ డ్రైనేజీ నీరు పెట్టొద్దు. మీరు ఇదే రకంగా ఎక్కడన్నా ఉన్నా కానీ ముందు మేము నోటీసులు పంపించి ఆ గొట్టాలో మొత్తం డ్రైనేజ్ గొట్టాలన్నీ కూడా తీయటం జరుగుతుంది. దీంట్లో ఏమీ ఆగి ప్రసక్తి లేదు. ఏదైనా ఇది నడక మాత్రం ఇలా జరుగుతుంది. రైతులు చాలా సంతోషంగా కోరుతున్నారు. అలాగే మట్టి పుంతలో ఎక్కడైనా చివరిలో ఉన్న వాళ్ళకి కానీ తావు చూపించమని రైతులు అడుగుతున్నారు. అదే మాట జోగేశ్వర గారి దగ్గర చెప్పాం. ఈ పుంత రోడ్లు కూడా చివరి ఉన్న భూములు రైతులకి రావట్లేదు. అలాగని మొత్తం మట్టి రోడ్లు కంకర రోడ్లుగా మార్చి మరి కోరటం జరుగుతుంది జోగేశ్వర గారిని. అలాగే అవి కూడా మీ రైతుల సహకారం అందిస్తే మొత్తం వాళ్ళు కూడా చేసేలాగా ఉన్నారు. మీరు కూడా గొట్లు కానీ కాలువలు కానీ పుంతలు కానీ రైతులు కూడా చాలా బాగా చూసుకోవాలి వాటిని. కానీ వాటిని పాడు చేయకుండా మనం చూసుకుంటే ఇవాళ మట్టి రోడ్డు రేపు కంకర రోడ్డు అవుతుంది. కంకర రోడ్డు తారు రోడ్డు అవి అవకాశాలు కూడా ఇదే ప్రభుత్వంలో చేస్తారు. కిందట ప్రభుత్వం అయితే మాత్రం మొత్తం ఎక్కడైనా కాళ్ళలో డ్రైనేజీ వాటర్ కింద వచ్చింది. ఇప్పుడు కాళ్ళలో నీళ్ళు కాదు పాలు వస్తున్నాయని నేను కోరుతున్నా. రైతులు కూడా అదే మాదిరిగా అనుకుంటున్నారు. ఇదే రకంగా చేద్దాం మనం అందరం కలిపి, రైతులు, మేము, అలాగే ఎమ్మెల్యే గారు, పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళందరికీ చాలా